ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్కు చెందిన పలువురు నేతలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఆమె మామ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి సీఎంను కలిశారు. బీఆర్ఎస్ లో ఉన్న వీరు ఇటీవల వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో కలిసి తీగల కృష్ణారెడ్డి, అనితారెడ్డి సీఎంను కలిశారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ ముఖ్యమంత్రిని కలిశారు. మానకొండూరు ఎమ్మెల్సీ కవ్వంపల్లి సత్యనారాయణ, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి రాజేశ్వర్ సీఎంను కలిశారు. వీరంతా త్వరలోనే హస్తం గూటికి చేరే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు వారం రోజుల నుండి సమ్మక్క సారలమ్మ వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిపిన మీడియా ప్రతినిధులకు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజల ఆకాంక్షలను దేశవ్యాప్తంగా చాటింది మీడియా మాత్రమేనని మంత్రి అన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద జాతర మేడారం జాతర అని మంత్రి సీతక్క అన్నారు. 4 రోజుల్లో 1,45,00,000 మంది భక్తులు వడదేవతలను దర్శించుకున్నారని అన్నారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి ఇంత పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం ఈ ప్రాంతవాసులకు తమకు గర్వకారణమన్నారు. జాతర నిర్వహణకు అత్యధికంగా నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 20 శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను సక్సెస్ చేశారని తెలిపారు. కేబినెట్ లోని అన్ని శాఖల మంత్రులు జాతర నిర్వహణకు సహకరించారని చెప్పారు. మొక్కుకుంటా ఉన్నాం. మీకు అందరికీ మంచి జరగాలి, ఇంకా మంచి వార్తలను ఎప్పటికప్పుడు బయట ప్రపంచానికి చేరవేయాలి. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల యొక్క భావ వ్యాప్తిని, ఆకాంక్షను నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమాన్ని ఉధృతం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. మీకు అందరూ తెలుసు, ఏషియాలోనే బిగ్గెస్ట్ జాతర ట్రైబల్ జాతర అని మనం అనుకుంటున్నాం. కానీ ఏషియాలో కాదు, ప్రపంచంలోనే ఇలాంటి జాతర ఎక్కడ ఉన్నట్టయితే నాకైతే నా దృష్టిలో లేదు. కానీ పెద్ద జాతర ఒక చిన్న గ్రామంలో ఒక 10-12 కిలోమీటర్ల వైశాల్యంలోనే 4 రోజులలో 1,35 నుంచి 40 లక్షల వరకు 1,35 నుంచి 40 లక్షల వరకు మాకు మధ్యాహ్నం వరకు వచ్చినటువంటి సీసీ కెమెరాలు కానీ ఇతరత్ర ఫుటేజ్ల ద్వారా మా అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం. ఒక ప్లేస్లో ఇంత తక్కువ రోజులలో ఇంతమంది భక్తులు రావడం అనేది ఈ ప్రాంత బిడ్డలుగా, ఆ జాతి బిడ్డలుగా, ఈ ప్రాంత బిడ్డలుగా మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. జాతర విజయవంతం కోసం కృషి చేసినటువంటి మీ అందరికీ కూడా సహకరించిన, ఇబ్బందులైనా కష్టాలైనా కన్నీళ్ళైనా సోదరులందరికీ కూడా మీరందరూ ఇక్కడే ఉన్నారు మాతో పాటు. మేము కూడా మీతోటే ఉన్నాం, మీరు మాతోటే ఉన్నారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మాకు వచ్చిన అంచనా 1,35 నుంచి 40 లక్షల వరకు మధ్యాహ్నం వరకు, ఈరోజు మధ్యాహ్నం వరకు వచ్చినటువంటి అంచనా. ఈ జాతర నిర్వహణ కోసం అత్యధికంగా నిధులు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు. గ్రేటర్లో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి, ఆ పార్టీ కార్మిక విభాగం స్టేట్ చీఫ్ శోభన్ రెడ్డి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు పంపించారు. పార్టీ అనుసరిస్తున్న విధానాలు తమకు బాధించాయని లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ లో ఉద్యమకారులకు మనుగడ కరువైందని, కష్టకాలంలో మీతో ఉన్న ఉద్యమకారులకు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం బాధించాయని లేఖలో తెలిపారు. పార్టీ కోసం 24 ఏళ్లుగా పనిచేశామని చెప్పారు. ఇటీవల మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వీరు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే వీరు సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలుస్తుంది. గత వారం రోజులుగా బీజేపీ నాయకులు పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విజయ సంకల్ప యాత్ర పేరిట తిరుగుతున్నారని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. అది విజయ సంకల్ప యాత్ర కాదని, వికృత యాత్రగా ఉందని విమర్శించారు. రాష్ట్రానికి ఏం చేశారని, దేశంలో ప్రజలకు ఏం చేశారు అని చెప్పడం లేదని ఆయన మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఏదో ఒరగబెట్టారని, యాత్ర చేస్తున్నారని విమర్శించారు. మీ వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగినటువంటి మేలేదో చెప్పండి కదా. మా పార్టీ లెక్కలకు రాని పార్టీ అయితే, మేము పోటీలో ఉండే ప్రసక్తే లేకపోతే మా మీద విమర్శలు ఎందుకు చేస్తూ ఉన్నావు అంటే మీకు స్పష్టంగా తెలుసు. రేపు పొద్దున పార్లమెంట్లో కూడా గతంలో లాగానే బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయి. కాంగ్రెస్ యొక్క మొన్నటి ఫలితం కానీ
మీ యొక్క పటాటోపం కానీ పాల పొంగ అనే విషయం మీకు తెలుసు కాబట్టే పొద్దున్న లేస్తే మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే కిషన్ రెడ్డి గారి యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సీట్లు ఉంటే ఒక్క సీట్లు కూడా బీజేపీ గెలవలేదు. నీవు కేంద్ర మంత్రి, 3 శాఖలకు మంత్రి, కేంద్రంలో నీవే అధ్యక్షునిగా ఉన్నావు, కేంద్రంలో నీ పార్టీ అధికారంలో ఉంది. ఇదే పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీలోని అత్యున్నతమైనటువంటి విధాన నిర్ణాయక సంస్థ ఏంటంటే పార్లమెంటరీ బోర్డు. ఆ పార్లమెంటరీ బోర్డులో ఉన్నటువంటి లక్ష్మణ్ గారు ఉన్నారు, మీ ఇద్దరు ఉంటారు. కానీ మీరిద్దరు గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి అసెంబ్లీ బీజేపీ గెలవదు, రాష్ట్రంలో సింగిల్ డిజిట్ దాడదు, హైదరాబాద్ నగరంలో సింగిల్ సీట్ వస్తుంది, గ్రేటర్ హైదరాబాద్లో మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, రాష్ట్రంలో 39 సీట్లు గెలిచినాం, 37% ఓట్లు మాకు వచ్చినాయి. గెలిచిన కాంగ్రెస్ పార్టీకి మాకు 1.79% 8% మాత్రమే తేడా ఉంటుంది. మేము రిలవెన్స్ కాదు. చీకటి ఒప్పందాలు, తెర వెనుక కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలు బీఆర్ఎస్ కాంగ్రెస్కి అలవాటు అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ చెప్పిందే చేస్తుందని, ఏ విషయాన్నైనా బీజేపీ బహిరంగంగా చెబుతుందని ఆయన అన్నారు. ఎన్నికల సందర్భంలో బీఆర్ఎస్ అక్రమాలపై మాట్లాడిన రేవంత్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని విమర్శించారు. తెలంగాణ సంపద దోచుకున్న నాయకులతో కాంగ్రెస్ ప్రభుత్వం లోపారికాయి ఒప్పందం చేసుకుందని విమర్శించారు. కాళేశ్వరం ధరణిపై సీబీఐ ఎంక్వైరీ వేస్తామని రేవంత్ ఇప్పుడెందుకు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సంపద దోచుకున్న నాయకులతో కాంగ్రెస్ ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకుందని లక్ష్మణ్ ఆరోపించారు. బీఆర్ఎస్ తో బీజేపీ ఎప్పటికీ పొత్తు ఉండదు, తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. అది కాంగ్రెస్ బీఆర్ఎస్కి అలవాటు. భారతీయ జనతా పార్టీ ఏది చేసినా బహిరంగంగా చేస్తుంది. చేయగలిగింది మాత్రం చెప్తాం, చెప్పింది మాత్రం చేసి తీరుతాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, కుంభకోణాలు, అక్రమాలపై రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఏదైతే మాట్లాడారో ఎందుకు ఇవాళ ఆ మాట తప్పుతున్నాడు? మీరు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి ఇవాళ కాళేశ్వరం యొక్క కుంభకోణంలో కానివ్వండి, లేదా ధరణి విషయంలో కానివ్వండి, లేదా ఇవాళ అనేకమైనటువంటి మరి ఇవాళ ప్రభుత్వ భూములు లేదా బడుగు బలహీన వర్గాలు దళితులకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు స్వహా చేసినటువంటి గత ప్రభుత్వ అధికారులు మరి బీఆర్ఎస్ నాయకుల ప్రమేయంతో జరిగినటువంటి ఉదంతాల పట్ల పూర్తి స్థాయి దర్యాప్తులు జరిపి ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాం? ఇవాళ దోషులను పట్టుకొని తెలంగాణ సంపద దోచుకున్నటువంటి వాళ్ళను రాజకీయంగా వాళ్ళతో మరి ఎదుర్కోవాల్సింది పోయి ఏ రకంగా ఇవాళ వాళ్ళతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని వారు పాల్పడ్డటువంటి అవినీతి దందాలకు ఇవాళ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పంచుకోవడానికే చేస్తున్న ప్రయత్నాలుగా ఇవాళ ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి అవినీతి దొంగలను జైలుకు పంపుతాం, వాళ్ళంతా మెక్కినంతా కక్కించి ప్రజలకు పంచుతామని చెప్పిన మాటలు ఎందుకు ఇవాళ నీరు గారుతున్నాయో రేవంత్ రెడ్డి గారు చెప్పాలా. నేను చాలా స్పష్టంగా చెప్తాను, బీఆర్ఎస్తో బీజేపీ కలిసే ప్రసక్తి లేదు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం. 17 స్థానాల్లో గట్టి గెలిచే గుర్రాలని అభ్యర్థిగా బరిలోకి దించుతున్నాం. మోదీ గారి యొక్క ఏదైతే చరిస్మా ఉందో, మోదీ గారి యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో, మోదీ గారు చేసినటువంటి 10 సంవత్సరాల మరి అభివృద్ధి గణాంక వివరాలు ప్రజల ముందుకు పెడతాం. దమ్ముంటే దాని మీద చర్చించండి. తెలంగాణకు మోదీ ప్రభుత్వం 9.5 లక్షల కోట్ల రూపాయలు ఏ రకంగా నిధులు కల్పించింది? బీఆర్ఎస్ మొదలుపెట్టిన గొర్రెల పంపిణీ ఎందుకు పెండింగ్లో ఉందని రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఓట్లు దన్నుకునేందుకు బీసీ డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ అధికారంలో రాగానే 100 రోజుల్లో 2 విడతల గొర్రెల పంపిణీ చేస్తామని లేదా 2 లక్షల రూపాయలు నగదు బదిలీ చేస్తామని హామీ ఇచ్చారని ఆయన విమర్శించారు. ఆ హామీ తుంగలో తొక్కి ఇప్పుడు డీడీలు కట్టిన వాళ్ళకి తిరిగి ఇస్తామంటున్నారని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం మారిన తర్వాత గొర్రెల కాపరులకు ఇచ్చిన హామీలను పూర్తిగా మర్చిపోయారని ఆరోపించారు. లబ్ధిదారులకు గొర్రెలు లేదా 2 లక్షల రూపాయలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆనంద్ డిమాండ్ చేశారు. ధర్నాలు చేసి ఇవన్నీ చేసినప్పుడు కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని పెండింగ్లో పెట్టి ఆపేశాడు. తర్వాత హుజురాబాద్ మున్గోడు ఎలక్షన్ రాగానే మళ్ళీ మొదలు పెట్టేశాడు.
మళ్ళీ గొర్రెలు పంపిన కార్యక్రమాన్ని మళ్ళీ మొదలుపెట్టేసి అందరికీ అప్లికేషన్ తీసుకొని మీకు ఇచ్చేస్తాం, డబ్బులు వేసేస్తాం, ఎలక్షన్లో డబ్బులు వేసేస్తామని చెప్పి మొదలుపెట్టి ఎలక్షన్ రాగానే మేము ఇయనికి రెడీ ఉన్నాం, ఎలక్షన్ కమిషన్ ఆపింది అని మునుగోడులో కూడా ఇదే విధంగా మాటలు చెప్పి ఓట్లు తీసుకోవడానికే ప్రయత్నం చేశాడు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిన్న మొన్న వచ్చిన న్యూస్ ఏంటంటే ఎవరైతే లబ్ధిదారులు తాము 43,750 రూపాయల లెక్క దాదాపు 2 లక్షల చిల్లర అప్లికేషన్లు పెట్టుకుంటే 89,000 మంది డబ్బులు కట్టేశారు. దాదాపు 2 కోట్ల పైన డబ్బులు కట్టేశారు, 3,000 కోట్లు కట్టేశారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన చెప్పేది ఏంటంటే మేము ఈ డబ్బులు ఈ 43,000 చిల్లర కట్టినవి అన్ని మీకు రిటర్న్ చేసేస్తాం, ఎవరు అవసరం ఉంటే తీసేసుకోరు, అప్లికేషన్ పెట్టమన్నారు. అసలు ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమం పెట్టినప్పుడు వాళ్ళకేమన్నా లాభం జరుగుతుంది, మాకు సబ్సిడీ మీద గొర్రెలు ఎక్కువ వస్తాయి, మేము బాగుపడతామనే ఉద్దేశంతో వాళ్ళు కడితే ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోకముందు చేసిన వాగ్దానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నేతలు అమలు చేయాలని ఆయన కోరారు. కానీ 10 సంవత్సరాలైనా కూడా ఇంకా ఈ విషయాలు ఏమాత్రము తీర్చకుండా, ఏమాత్రము వాటి గురించి ఆలోచించకుండా చేస్తున్న ప్రభుత్వాల యొక్క మోసపు మాటలు, ప్రభుత్వాల యొక్క అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో 13 కోట్ల తెలుగు వారికి ఏ విధంగా మోసం జరిగింది అని ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం కావాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవన్నీ కూడా ముగిసిన అధ్యాయం అని చూపించే మార్గంలో వారందరూ కూడా ఉన్నారు. ఈరోజు 2 పార్టీలు కలిసి వాళ్ళ సీట్లు డిక్లేర్ చేయడంలో బిజీగా ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడడానికి సిద్ధంగా అధికారంలో ఉన్న పార్టీ సిద్ధం అంటూ ఎలక్షన్ల గురించి మాట్లాడుతున్నారు. కానీ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ ఆ తర్వాత విభజన హామీల గురించి ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా ఉభయ రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాం. ఈవెన్ తెలంగాణలో కూడా మేము చూసి ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలి అని చెప్పిన వాడు ఇప్పుడు రిపేర్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చారు. 6 నెలల లోపల సెయిల్ అనే సంస్థ ఖమ్మం జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయన్న దాని గురించి సమగ్రంగా విశ్లేషించి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. కానీ ఇప్పుడు కూడా చూడండి, ఏమైంది, మనం వైఆర్లో స్టీల్ ప్లాంట్ వస్తుంది అనుకున్నాం, కానీ ఇంతవరకు ఏ విధమైన చిహ్నాలు కనపడలేదు. అందువల్ల ఈ విధమైన పరిస్థితుల్లో ప్రజలకు మళ్ళా గుర్తు చేసి మన మీద ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టేసి గడుపుతున్న ఈ సమయంలో మనం ఉద్యమాల ద్వారా మళ్ళా మన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవాల్సిన చెప్పడానికి ముందుకు రావడం. మొన్నే మనం మాతృభాష దినోత్సవం చేస్తున్నాం, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. ఆ దినోత్సవం ఎలా జరిగిందంటే బంగ్లాదేశ్లో మాకు బంగాళీ భాష అధికార భాషగా కావాలని చేసిన ఉద్యమం ద్వారా అక్కడ బంగాళీ భాషను అధికార భాషగా ప్రకటించడం జరిగింది. ఇది ప్రజా ఉద్యమాలకు ప్రసిద్ధి. ఆ తర్వాత జల్లికట్టు ఉద్యమం కూడా చూసాం. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. తెలంగాణ సాధనలో జాతి మున్నూరు కాపులు అదేవిధంగా ప్రముఖ పాత్ర వహించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధిక జనాభా ఉన్నటువంటి మున్నూరు కాపులకి ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని మండిపడ్డారు. గత 10 సంవత్సరాల నుండి మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం ఉద్యమం చేస్తున్నా ఎలాంటి ఫలితం పొందలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని పొందుపరచడాన్ని తమ రాష్ట్ర సంఘాలు వారికి ధన్యవాదాలు తెలిపారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో మున్నూరు కాపుల కోసం, అక్కడ కాపుల కోసము ఒక కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ అక్కడ 5,000 కోట్లతోని వారు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా 2,000 కోట్ల రూపాయలు మరి అప్పటి నుండి 10 ఏళ్ళ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వారు కాపులకు ఇవ్వడం జరిగింది. ప్రతి ఎవ్రీ ఇయర్ దాదాపుగా
మరి మేము కూడా అలాగే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కాపులందరినీ అభివృద్ధి చేయాలి. మరి ఎంతోమంది పేదరికంలో ఉన్నారు. మరి మాకు వ్యవసాయమే మా ఆధారిత ఈరోజు కుటుంబాలు ఈరోజు దాదాపుగా అన్ని గ్రామాల్లో ఉన్నారు. చాలామంది పేదరికంలో ఉన్నారు. పిల్లలు చదువుకునే పరిస్థితిలో దీనావస్థలో ఉన్నారు. మరి మేము కూడా వేములవాడ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి సన్నిధి మరి అక్కడి నుండి కూడా ఈరోజు ఒక రైతు బిడ్డగా మరి కమ్యూనిటీకి సేవ చేయాలని గత 2 దశాబ్దాల నుంచి కూడా పనిచేస్తున్నాను. మరి అందరినీ కలుపుకొని ఒక యూనిట్గా ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి దీనిలో కూడా మాకు గత ఒక 2 సంవత్సరాల క్రితం కూడా ఒకే కులం ఒకే సంఘం ఉండాలని గౌరవ పెద్దలు అప్పుడు మంత్రివర్యులు మరి గంగుల కమలాకరణ గారు, మరి వదిరాజు రవిచంద్ర మా గౌరవ అధ్యక్షులు గారు, ఇంకా ప్రెస్ కౌన్సిల్ మెంబర్స్ చాలామంది పెద్దలందరూ కూడా సహకారంతోనే నన్ను యునానిమస్గా అధ్యక్షుడిగా చేసి ఒక బాధ్యత ఇచ్చి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఒక సంఘాలు అధ్యక్షులు మండల కమిటీలు గ్రామ కమిటీలు అన్నీ ఏర్పాటు చేసుకొని యూనిట్గా ముందటికి వెళ్తున్నాము. మరి ఈరోజు మేము వివిధ పేర్లతో ఉన్న రాష్ట్ర సంఘాలందరూ కూడా ఒకటే యూనిట్ అందరం కూడా. భారతీయ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఎడ్యుకేషన్ మలేషియా గ్లోబల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో బేగంపేటలోని మలేషియా ఎడ్యుకేషన్ ఫేర్ నిర్వహించారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి స్టడీ ఇన్ మలేషియా ఎడ్యుకేషన్ ఫేర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మలేషియాలోని విశ్వవిద్యాలయాలు కళాశాలలు వస్తున్నాయని నిర్వాహకులు అన్నారు. అకాడమిక్ ఎక్సలెన్స్ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిందన్నారు. ఈ ఈవెంట్కు వచ్చే సందర్శకులు ఆయా సంస్థలతో కనెక్ట్ కావడానికి, వివిధ విద్యా కార్యక్రమాలను అన్వేషించడానికి, మలేషియాలో అందుబాటులో ఉన్న స్కాలర్షిప్లు, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. And soon we will cover more cities. So this is very important that Malaysia and India realize that potential, India being a growing world power and a very in terms of in Asia, a very central power in Asia, together with China, Japan, and India has shown that prowess. And if both countries can collaborate, I mean through this higher education, I'm sure students from India can benefit also from Malaysia. As Mr. Novi said, you can see the visual how Kuala Lumpur looks. It's a very modern outlook. So I know many Indian tourists go there. When the moment they touch in KLCC area, they see the skyline, Twin Towers. Yes. The Twin Towers. You can stay in one of the hotels there, at the height there. You'll see it's one of the premium views in the world. అమృత్ భారత్ స్టేషన్ల పునరాభివృద్ధిలో భాగంగా ఈ నెల 26న రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. దేశవ్యాప్తంగా 500కు పైగా అమృత్ భారత్ స్టేషన్లు, అదేవిధంగా రైల్ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణాలకు మోదీ భూమి పూజ చేసి జాతికి అంకితం చేయనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 230 కోట్లకు పైగా నిధులతో 15 రైల్వే స్టేషన్లు, 169 కోట్లతో అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. 221 కోట్ల 18 లక్షలతో నిర్మించిన 32 రైల్ ఫ్లైఓవర్లను ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 స్టేషన్ల పునరాభివృద్ధికి 2245 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో భాగంగా గత ఆగస్టులో 21 అమృత్ భారత్ స్టేషన్ల పునరాభివృద్ధికి 894 కోట్ల అంచనా వ్యయంతో ప్రధాని భూమి పూజ చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన ప్రధానమంత్రి మోదీకి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రైల్వే నిధుల వివరాలను రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. ఏదైనా నేర సంఘటనలు జరిగినప్పుడు కేసులను ఛేదించడంలో పోలీసులతో పాటు జాగిలాలు కీలక పాత్ర పోషిస్తాయి. మేలుజాతి శునకాలకు మొయినాబాద్లోని పోలీసు అధికారులు శిక్షణనిచ్చారు. ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో వివిధ అంశాల్లో ఈ మేలు జాతి శునకాలకు శిక్షణ ఇచ్చారు. శునకాలలో పోలీస్ శాఖలో విధుల కోసం సిద్ధం చేస్తున్నారు. 23వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా జాగిలాలు చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. How successfully and how well it has been done. Telangana Police has been recognized not only in Telangana but also other states of the country, including MHA. Recently we won the All India Police Duty Meet Overall Championship Trophy, and that is because of the Intelligence Security Wing, the great work done by our Intelligence Security Wing officers, and also the Dog Squad. We got a gold medal and a silver medal by the dogs. I congratulate all of them, all the officers who have been instrumental in successfully organizing this training.
పార్కులు బహిరంగ ప్రదేశాల్లో అనైతిక చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. నగరంలోని పార్కులలో షీ టీమ్స్ నిఘా ఉంటుందని చెప్పారు. జంటగా పార్కులకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. నగరంలోని వివిధ పార్కుల్లో ఈ మేరకు తనిఖీ చేసిన షీ టీమ్స్ బృందాలు 12 మందిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చాయి. ఇందిరా పార్క్, నక్లెస్ రోడ్, కృష్ణాకాంత్ పార్కు సహా పలు పార్కులు, ఇతరత్ర పబ్లిక్ ప్లేస్లలో అనైతిక చర్యలకు పాల్పడుతున్న జంటలకు షీ టీం పోలీసులు జరిమానా విధించారు. ఆయా పార్కుల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించవద్దని, డీసెంట్ గా ఉండాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో సామాన్యులకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అభ్యర్థులు ఆందోళన చేశారు. హలో ఉద్యోగి చెలో గాంధీ భవన్ పేరుతో పెద్ద ఎత్తున అభ్యర్థులు ఆందోళనకు దిగారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఏఈఈ ఎగ్జామ్ రిజల్ట్ను ప్రకటించి పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే తమకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో పేపర్ లీక్ కారణంగా తాము ఎన్నో ఇబ్బందులు పడ్డాం. తర్వాత కోర్టు కేసుల పేరుతో ఆలస్యం జరిగింది. ఎగ్జామ్ రాసి 6 నెలలైనా టీఎస్పీఎస్సీ ఫలితాలు ప్రకటించడం లేదని అభ్యర్థులు తెలిపారు. పీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డికి వినతి పత్రం అందజేశారు అభ్యర్థులు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని భవానీ రెడ్డి హామీ ఇవ్వడంతో అభ్యర్థులు ఆందోళన విరమించారు. మేము ఎందుకు ఇంత హక్కుతో అడుగుతున్నామంటే ఎలక్షన్ టైంలో గత ప్రభుత్వంలో మాకేం న్యాయం జరగలేదు కాబట్టి మేము అన్నిట్లో నష్టపోయినాం సార్. నోటిఫికేషన్ ఇవ్వాలని మేమే కొట్లాడినాం, లీకేజ్ అవ్వకుండా ఎగ్జామ్స్ పెట్టాలని మేమే కొట్లాడినాం, రిజల్ట్లు ఇవ్వాలని మేమే కొట్లాడినాం. ఇంకా కోర్టు కేసులు ఉంటే కోర్టు చుట్టూ తిరిగాం సార్. మేము ఇంత చేస్తుంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది అనేది మా క్వశ్చన్. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దీని మీద చొరవ తీసుకొని మా పైన దృష్టి పెట్టి తొందరగా అపాయింట్మెంట్స్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. మాకు విశ్వసనీయత ఉంది కాబట్టి మేము వ్యతిరేకంగా నినాదాలు చేస్తలే, మేము చేస్తలేం, కావాలంటే మీరు చూడొచ్చు. కాబట్టి మేము వైలెంట్ వేలో పోకముందే గవర్నమెంట్ చొరవ తీసుకోవాలని మేము కోరుతున్నాం. రాష్ట్రంలో 4 ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అలాగే పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్కు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట కలెక్టర్ పాటిల్ ప్రశాంత్ జీవన్ ను సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ జీడబ్ల్యూసీ మున్సిపల్ కమిషన్ రిజర్వెంట్ బాషా షేక్ ను జనగామ కలెక్టర్ గా ప్రభుత్వం బదిలీ చేసింది. కామారెడ్డి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు మిక్కిలినేని మనో చౌదరిని బదిలీ చేసి సిద్దిపేట కలెక్టర్ గా నియమించింది. జనగామ కలెక్టర్ గా ఉన్న సిహెచ్ శివలింగయ్యను బదిలీ చేసి సాధారణ పరిపాలన శాఖ జేఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఇప్పటి వరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహించిన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. సివిల్ వివాదంలో చైతన్యపురి పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రెవెన్యూ, పోలీసుల అధికారుల అండలతో తమపై దౌర్జన్యం చేసి తమ స్థలాన్ని కబ్జా చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మలక్పేటలో బాధితుల నివాసం వద్ద సమావేశం నిర్వహించారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధి కొత్తపేటలోని ఫణిగిరి కాలనీలో 2 ఎకరాల 14 గుంటల స్థలం తమ కుటుంబం 1955లో ప్రభుత్వ యాక్షన్లో కొనుగోలు చేశామని బాధితులు తెలిపారు. నాటి నుండి తాము ఆ స్థలంలో గడ్డి పెంచుతూ పాల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. తమ స్థలంపై కన్నేసిన ఓ బడా వ్యాపారి మేఘనాథ్ అగర్వాల్ ఆ స్థలం నాది అంటూ కోర్టును ఆశ్రయించాడని అన్నారు. విచారించిన న్యాయస్థానం 2004లో పిటిషన్ కొట్టివేస్తూ తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పారు. ఈ మధ్యకాలంలో మేఘనాథ్ అగర్వాల్ చనిపోవడంతో స్థలం తమదంటూ మేఘనాథ్ ఇద్దరు కుమారుడు పవన్ అగర్వాల్, రాజేష్ అగర్వాల్ కబ్జా చేశారని తెలిపారు. కబ్జాదారుల కొమ్ము కాస్తున్న అధికారులను పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు ప్రకారం స్థలం తమకు అప్పగించాలని కోరారు. ఏం పండించుకున్నాము, గడ్డి పండించుకున్నాము, కూరగాయలు పండించుకున్నాము, అందులో అన్ని పండించుకున్నాము. ఇప్పుడు వచ్చి అంతా దౌర్జన్యం చేస్తున్నారు. ఇదేం అన్యాయం? పోలీసుల ద్వారా అంతా ఖరాబ్ చేసేస్తున్నారు, మొత్తం గులగొట్టేసి అంతా పాటు చేసేసి మేము ఎవరిని అడగాలి, కొడుతున్నారు మమ్మల్ని. మేము కత్తులు, కతారులు, గొడ్డళ్ళు అన్ని తీసుకొని ఇక్కడక్కడ తిరుగుతున్నారు మమ్మల్ని. అక్కడ అసలు పోనివ్వట్లేదు, అసలు చూడనివ్వట్లేదు మమ్మల్ని. పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని మమ్మల్ని అసలు రానిస్తలేరు. మొన్న లాఠీలతో కొడతామని అంటున్నారు పోలీసులు. దాని మీద ఆధారం ఉన్నాము. పిల్లలు మాకు న్యాయం కావాలి. 40-50 మంది కుటుంబం, మా పెద్ద కుటుంబము, ఇంత పట్టుకొని మా పొలం కాడ ఉన్న వాళ్ళందరూ ఇది ఎవరితో అడగాలి, అందరూ చెప్తారు. మాది ఎంత మేము ఎన్నేళ్ల సంది మేము చేస్తున్నామో అక్కడ ప్రతి ఒక్కరు చెప్తారు. గండయ్య అంటే ప్రతి ఒక్కరు చెప్తారు మేము ఎన్నేళ్ల సంది చేసినామో ఏం కాదనో. ఇప్పుడు అన్నీ న్యాయం వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తే మేము ఎక్కడ పోవాలి? అదేంటి మాకు న్యాయం చేయండి అంతే. మాకు
30 సంవత్సరాల నుండి ఇప్పుడు వచ్చి మమ్మల్ని కంచాలలో అన్నం పెట్టుకునే అన్నం తినకుండా. రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం కోకాపేటలో దళితులు ఆందోళన చేపట్టారు. జయబేరి కన్స్ట్రక్షన్స్ వద్ద తమ బిడ్డలతో కలిసి దళిత కుటుంబాలు నిరసనకు దిగారు. రాజకీయ నాయకులు అధికారుల అండదండలతో కబ్జా చేశారని ఆరోపించారు. కోట్ల రూపాయల విలువ చేసే భూమిని జయబేరి కన్స్ట్రక్షన్స్ అధినేత మురళీమోహన్ కబ్జా చేశారని ఆరోపించారు. దళితుల భూమిని అప్పనంగా కాజేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల భూమిని కబ్జా చేసిన మురళీమోహన్ పై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చంటి పిల్లలతో కలిసి ఎర్రటి ఎండలో బైఠాయింపు చేశారు. భూమి మద్దూరెల్లయ్య ఫ్యామిలీది. ఈ భూమి 1951 నుంచి మేమే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాము. మేమే వ్యవసాయం చేసుకున్నాం, మేము పన్ను కట్టినాం, మేము అన్ని దున్నినాము, రాళ్ళు రప్పలు అన్ని తీసేసినా మేమే ఉన్నాం. ఇల్లీగల్ కబ్జాల మురళీమోహన్ దొంగ కబ్జాలు చేసి హైకోర్టులో మాకే ఉన్నది. అన్ని హైకోర్టు ఎంఆర్ఓ అన్ని మాకే ఉన్నాయి, అన్ని మేమే చేయిస్తున్నాము. ఇది దొంగ పేపర్ తయారు చేసి ఈ మురళీమోహన్ ఎట్లా చేసిండు? ఏ మురళీమోహన్? సినిమా యాక్టర్ మురళీమోహన్ జయబేరి పెట్టుకొని ఈ దళితుల భూములు ఈ భూములన్నీ కబ్జాలు పంచాయతీ ఆ కలెక్టర్ ఆఫీసులలో తిరుగుతున్నాడు. నేనే కొట్లాడ పెట్టుకుంటా. ఊకెందుకు తిరుగుతావు? అయిటప్పుడు అవుతుందేమని తిరుగుతూనే ఉన్నాడు. ఇంకెన్ని ఏళ్ళు తిరుగుతాడు సచ్చేదాకా? 80 ఏళ్ళు అయింది. నేను 70 ఏళ్ళ మనిషినైనా చిన్న పిల్లని చేసుకొస్తే ఇంత భూములు మేము కలిసినాం, కోసినాము, రాళ్ళు ఎత్తేసినాము. దూపైతే ఇట్లా కొంగలు పట్టుకొని నీళ్ళు తాగినాం కాలువలల్లో. మాకు అసంటి వాళ్ళని మూలకు పడేసి బాడక ఎవడు కబ్జా చేసుకొని మన ఇంట్లో ఉంచనీకే మాకు 10 రూపాయలు ఇవ్వలేడు.